హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంచిక హరివిల్లు. ఈరోజు మనం వచ్చేసి గుత్తి వంకాయ కూర చేసుకుంటున్నాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వంకాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా కట్ చేసిన వంకాయలను నీళ్ళల్లో వేసి నానబెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అవన్నీ వేయించుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకుంటున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ 6 కాజులను కూడా తీసుకుంటున్నాను. 1 బిర్యానీ ఆకు కూడా తీసుకుంటున్నాను. దాల్చిన చెక్క 2 ఇంచుల దాల్చిన చెక్కను తీసుకుంటున్నాను. లవంగాలు 3, బగారా పువ్వును కూడా తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా వేగేంత వరకు బాగా వేయించుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని వంకాయలను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలను కూడా వేసి నూనెలో వేయించుతున్నాను. ఇవి వేగేంత వరకు ఒక 5-10 మినిట్స్ టైం పట్టింది. మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. వంకాయలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. అన్నీ వేయించుకొని ఒక గిన్నెలోకి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ముందుగా అన్నీ వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి అవన్నీ వేయించి పెట్టుకున్నాయన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా తీసుకుంటున్నాను. అందులోకి 2 టమాటాలను కూడా తీసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులోకి మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా ముందుగానే వేడినీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. అది కూడా వేసేసుకొని రుచికి సరిపడా కారపొడి, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా ఆ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ మసాలాను కూడా నూనెలో వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకున్నాను. అవంతా బాగా మంచిగా నూనెలో మగ్గేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాను. 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అందులోకి ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాను. మగ్గించుకున్న తర్వాత మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. గ్లాసున్నర వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఏమైనా సాల్ట్ పడుతుందా, కారం పడుతుందా ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా సాల్ట్ పడితే వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్, లేదంటే మాడిపోతుంది. మొత్తం కూర అంతా దగ్గర పడేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వంచిక హరివిల్లు ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.